షలోమ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈ రోజు నుంచి మనం ఒక బైబిల్ క్విజ్ స్టార్ట్ చేసుకుందాం. నేను ఎండ్ ఆఫ్ ద వీడియో ఒక క్వశ్చన్ అడుగుతాను, దాని ఆన్సర్ ఏంటో మీరు కమెంట్స్లో చెప్పండి. ఎప్పుడైనా మీ జీవితంలో మీకు ఉన్న ఆశ చాలా పెద్దది, దానికి కావలసిన సామర్థ్యం మీ దగ్గర లేదు. లేదు అంటే దేవుడు నాకు చాలా పెద్ద ఆశ ఇచ్చాడు, దానికి కావలసిన సోర్సెస్ అన్నీ నా దగ్గర లేవు. నిజానికి లోకపరంగా మనం ఆలోచించినప్పుడు కొన్ని కార్యాలు పొందుకోవాలి, లేదంటే కొన్ని స్థానాల్లోకి మనం వెళ్ళాలి అంటే దానికి చాలా సామర్థ్యాలు అవసరం అవుతూ ఉంటాయి. కొన్ని పనులకు ఆర్థిక బలం, కొన్ని పనులకు సమాజంలో బలం కావాలి, మనుషుల బలం మనకి కావలసి ఉంటుంది. ఇవేమి నా దగ్గర లేవు, కానీ నా ఆశ చాలా పెద్దది, నేను ఎలా దాన్ని పొందుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారా? అయితే వాక్యము మనకు ఒక విషయాన్ని స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. కీర్తనల గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది. దేవుడు గుర్రముల బలం యందు కానీ నరుల కాలి సత్తువుకున్నటువంటి బలము యందు కానీ ఆనందించేవాడు కాదు, ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉంటారో వారి యందు ఆనందించేవారు అని. కాలేబు ఒక చక్కని మాట అంటాడు కదా, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోగలమని. ఈ దినము మీకు కూడా దేవుడు అదే తెలియచేయాలనుకుంటున్నారు. మీ ఆశకు లేదు అంటే మీ వాంఛ తీర్చబడడానికి మీకు సరైన సామర్థ్యం లేకపోయి ఉండొచ్చు, మీ చదువు తక్కువై ఉండొచ్చు, మీకు మనుషులు ఎదుట బలం తక్కువై ఉండొచ్చు, మీరు ఆర్థికంగా తక్కువై ఉండొచ్చు, మీ కుటుంబము చాలా చిన్నదై ఉండొచ్చు. కానీ ఆయన యందు ఆశ పెట్టుకుని ఉండండి. ఆయన మీ యందు ఆనందించడం వలన ఆ కార్యాన్ని అతి శీఘ్రంగా మీరు సంపాదించుకోగలుగుతారు. ఈరోజు బైబిల్ క్వశ్చన్. బైబిల్ గ్రంథంలో ఒకేలా ఉన్న 2 అధ్యాయాలు ఉన్నాయి. ఆ అధ్యాయాలు ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దేవుని కృప మనెల్లరికీ తోడైండును గాక. ఆమేన్.